హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం అపాచే ఆర్టీఆర్ 160 మరియు 182 VBS 6 మోడళ్లకు సంబంధించిన ఈఎంఎస్ సర్క్యూట్ వివరంగా తెలుసుకోబోతున్నాము. ఈ వేరింగ్ డయాగ్రామ్తో బైక్లోని ఎంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థమవుతుంది. ఈఎంఎస్ సర్క్యూట్ అనేది బైక్ యొక్క ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్, సెన్సర్స్ మరియు ఇతర కీలక భాగాలను కనెక్ట్ చేస్తుంది. సర్క్యూట్లో గ్రీన్ వైర్ గ్రౌండ్ లైన్, రెడ్ వైర్ పాజిటివ్ లైన్ ను సూచిస్తుంది. సెన్సర్ కనెక్షన్స్, ఫ్యూయల్ ఇంజెక్టర్ కనెక్షన్స్, ఈసీయూ కనెక్షన్స్, స్పార్క్ ప్లగ్ వైరింగ్ వీటన్నిటినీ కలర్ కోడెడ్ లైన్స్ ద్వారా డయాగ్రామ్ లో చూపించారు. ముఖ్యంగా ఫ్యూయల్ ఇంజెక్టర్ ను ఆరెంజ్ మరియు యెల్లో వైర్స్ ద్వారా ఈసీయూ దగ్గరికి కనెక్ట్ చేశారు. ఎంజిన్ కూలెంట్ టెంపరేచర్ సెన్సర్ ను బ్లూ కలర్ వైర్ ద్వారా కనెక్ట్ చేశారు. థ్రాటిల్ పొజిషన్ సెన్సర్, క్రాంక్ పొజిషన్ సెన్సర్ మరియు ఆక్సిజన్ సెన్సర్ వైరింగ్ కూడా క్లియర్ గా చూపించారు. స్పార్క్ ప్లగ్ కు హై వోల్టేజ్ లైన్ బ్లాక్ కలర్ లో ఇగ్నిషన్ టైమింగ్ కంట్రోల్ కోసం ఈఎంఎస్ సర్క్యూట్ లో సర్క్యూట్ డయాగ్రామ్ ను కలిపారు. ఈసీయూ నుండి వచ్చే సిగ్నల్స్ అన్ని మేజర్ సెన్సర్స్ కు సమాంతరంగా పంపబడతాయి. బైక్ స్టార్ట్ చేసినప్పుడు, ఇది ఐడల్ ఆర్పిఎం లక్షాల్సి వచ్చినప్పుడు ఈఎంఎస్ సర్క్యూట్ ద్వారా చాలా సిగ్నల్స్ ఈసీయూ కంట్రోల్ చేస్తుంది. ఒక్కో వైర్ కలర్ ఒక్కో ఫంక్షన్ కు ఉపయోగపడుతుంది. గ్రీన్ గ్రౌండ్, రెడ్ పవర్ సప్లై, ఆరెంజ్ యెల్లో సిగ్నల్, బ్లాక్ హై వోల్టేజ్. వాటర్ ప్రూఫ్ కనెక్షన్స్ ఉండటంతో బైక్ లో ఏ వరద రాని, ఫైర్ స్పార్క్ వాస్టేజ్ లేని పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ ని ఫాలో చేసి బైక్ రిపేర్ టెక్నీషియన్స్ వైరింగ్ ఫాల్ట్స్ ను ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయొచ్చు. ఈఎంఎస్ సర్క్యూట్ లో ఏ జాయింట్ ప్రాబ్లం వచ్చినా కలర్ లైన్స్ చూస్తే తేలికగా గుర్తించొచ్చు. ఇలాంటి టెక్నికల్ వైరింగ్ డయాగ్రామ్స్ ఇంకా బైక్ రిపేర్ టిప్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియో మొత్తం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఆర్ మెకానిక్ ఇన్ తెలుగు.